50 ఏమన్నా ట్రాఫికా? అబ్బా ఎన్ని బండ్లు ఆగిపోయినావు కార్లు అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఆ ఛానల్ పేరు ట్రావెల్స్ ఆర్ రాజు. ఈరోజు అయితే నేను శ్రీశైలం పోతున్నా. శ్రీశైలం డ్యామ్ చూడనీకే గేట్లు ఓపెన్ చేసిండ్రంట. 2 రోజులు గేట్లు ఓపెన్ చేసి చూద్దాం. నేను ఎప్పుడు చూడలే డ్యామ్ ఓపెన్ చేయంగా. బండి కూడా రెడీ చేసుకున్నా, బండి అన్నీ రెడీ చేసుకుని జాకెట్ కూడా వేసుకున్నా. ఇక జై శ్రీరామ్. ఇంకా బయలుదేరుతున్న ఎడికెళ్ళి 7:30 అవుతుంది టైము. 4 గంటల 20 నిమిషాలు చూపిస్తుంది. పెట్రోల్ అయితే ఉంది, మధ్యలో ఏమన్నా కొట్టించుకుందాం. ఈరోజు కూడా ఓపెన్ ఉండొచ్చు అనుకుంటున్నా, తెలీదు. ఓపెన్ ఉంటే బాగుంటుండే. ఇక పోతున్నా ఎట్లనే అవుతుంది. రూట్ మ్యాప్ ఏం పెట్టుకోలేదు, తెలిసిన రూట్ ఇంతకుముందు కూడా పోయినా కాబట్టి. ఇంతకుముందు పోయినప్పుడు వీడియో చేయాలి అంటే అప్పుడు అంత అసలు వీడియో ఛానల్ కూడా ఎట్టలేకపోతే నేను అదే మామూలుగా సోనికే పోయింటి. హిమాసాగర్ చెరువు పక్కపోతే వస్తున్నాం. రైట్ సైడ్లో హిమాసాగర్ నీళ్ళు బాగానే నిండా ఉన్నాయి. ఆ మధ్యలోకి వెళ్ళి వీడియోలు తీయాలి. ఇంతకుముందు కూడా ఈ రోడ్డు వీడియో చేసిన, సోమశిల వెళ్ళినప్పుడే తీసుకున్నా ఈ వీడియో, ఈ రూటు. అప్పుడు సోమశిల పోయినప్పుడు వాటర్ లేకుండే, బాగా ఎండాకాలం అది ఎండాకాలం దినాలనే పోయినా సోమశిల. ముందలే బంక్ ఉంటే పెట్రోల్ కొట్టించుకొని పోతాం. కదా ఉంది 2 పాయింట్స్ చూద్దాం. ముందల బంక్ రాదేయడం. కర్తాల్ టోల్ ప్లాజా, మైసిగండి గుడి. ఈ టెంపుల్ ఇక్కడ ఉంది చూడండి, చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ మైసిగండి. అయినా పక్కన ఉంది, పక్కపోతే అవుతుంది. మైసిగండి రైట్ సైడ్లో ఉంది. ఎప్పుడు పబ్లిక్ ఫుల్ ఉంటారు ఇక్కడ. ఇదొకటి. నా కిక్ రాడ్ అయితే ఊరికే కాలుకు అడ్డంగా వస్తుంది. అయిపోయా అది బండి వైబ్రేషన్ క్లోజ్ అయిపోయింది, కాలుకు తాకుతుంది, నొప్పి వస్తుంది. హెచ్పి ఉందిగా, హెచ్పి కొట్టించుకుందాంపా. $850. టాయిలెట్స్ ఉన్నాయా? విజయవాడ స్టేట్, నల్గొండ స్టేట్, కోదాడ స్టేట్ ఉంది. శ్రీశైలం రైట్ సైడ్ ఉంది. 125 కిలోమీటర్లు శ్రీశైలం. ఇంకా ఇంతకుముందు పెద్ద పెద్ద బండ్లు వేగో, ఇప్పుడు ఎదురు ఇంకో బండ్లు వస్తున్నాయి. ఎదురు అన్నీ పెద్దవే. ఇక బాగా పైసలు అబ్బా, ఒక్కొక్క బండి 20 లక్షలు అట్లా తీసుకుంటారు. 2వ టోల్ ప్లాజా ఏం పేరు అది? కొన్నెట్టిపురం అది ఏదో అవసరానికి కూడా వస్తలేదు. ఇప్పుడు సండే మస్తు మంది వచ్చిండ్రు అవి ఇక్కడ చెరువునికే. గాలి అయితే బండి దొబ్బుతుంది రయ్యా. లెఫ్ట్ సైడ్ అయితే ఆంటీ చల్లిడిస్తా కింద పడతా. దొబ్బుతుంది బండి అయితే. నానైతే వాయబ్బా, కొండ చూడు ఎంత హైట్ ఉంది. ఇక ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది నాకు. ఇక ఐడికెళ్ళి నా బండి ఇదే ఫస్ట్ టైం నేను ఘాట్ రోడ్ ఇక స్టార్ట్ చేయడం ఈ బండితోటి నేను ఎక్కువ ఘాట్ రోడ్ ఎక్కలే. మొన్న ఏది ఆదిలాబాద్ పోయినప్పుడు కుంతల వాటర్ ఫాల్స్ కొద్దిగా వచ్చింది ఘాట్ రోడ్, అంతే. ఇక ఈ పెద్ద ఘాట్ రోడ్ అంటే ఇక ఇదే. ఎప్పుడు ఇక మనం పోలే. మనం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి నేను కూడా ఇక ఘాట్ రోడ్లో. ఎందుకంటే ఇది 125 బండి సీసీ, ఎక్కువ స్పీడ్ పోదు. ఇప్పుడు ముందే జనాలు కూడా ఎక్కువ వస్తుర్రు. వెళ్దాం, తొందర ఏముంది. శ్రీశైలం ఇంకా 86 కిలోమీటర్లు అంట. ఈ రూట్ పోతే ఇక
మహబూబ్నగర్ వెళ్ళిపోతాం, అచ్చంపేట మహబూబ్నగర్. వ్యూ బాగుంది కదా. అన్నీ ఆపరేషన్ కార్లను ఎందుకో పంపిస్తలేరు. అయ్యాం బైక్లో బెస్ట్. ఏదో బైక్లో చెప్పిన ఘాట్ రోడ్ ఏదో సంథింగ్ అట్లానే వినిపించలేదు. ఏమో ఇంతమంది పోతుర్రు రేంద్ర బాబు జనాలు. మొత్తం ఆపేసిండ్రు. ఆపేసిండ్రు. మొత్తానికి అయితే బయట పడితే ఏడా ఇంకా అడవిలోకైతే వచ్చినాం. అబ్బా కూర్చొని కొంచెం శంభ అయిపోయింది. పేరు గుర్తుకే నోట్లే ఉంది కానీ చెప్పనీకి వస్తుంది. ఇది కార్ పేరు ఏమో కార్ అంటారు దాన్ని. అప్పట్లో ఓల్డ్ మోడల్ పెద్ద ఫేమస్ కార్ అప్పట్లో అది. చూసి కొట్టరా బాబు బ్రేకు. ఇప్పుడు నా బండి ఎట్లా అంటే 125, దీని పవర్ మించి ఎక్కువ స్పీడ్ కొట్టే కంట్రోల్ కాదు. అవి పెద్ద బండ్లు అంటే తొందరగా కంట్రోల్ అవుతాయి. అందుకే దాన్ని కొట్టలేకపోతాం. సడన్గా బ్రేక్ కట్టర్లు ముందర కార్లు అరే 4% ఉందా ఛార్జింగ్? దాటేళ్ళు ఎట్లా చేసి ఎవరే కొడతారా? 125 కొట్టలేదా? ఎయిరా చూసుకున్నావు. నమస్తే. వాయబ్బా ఏమన్నా ట్రాఫికా? వాయబ్బా ఎన్ని బండ్లు ఆగిపోయినావు కార్లు అయితే. నేనైతే రాంగ్ రూట్ పోతున్నా. ఈ బస్సు వల్ల మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయినాయి రా బాబో, అంతా అయిపోయినాయి చూడు.
మనం బ్రిడ్జ్ పైకి పోయి వ్యూ చూసి రిటర్న్ మళ్ళీ వెళ్దాం. ఇదంతే, గుడికి నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా పోదాం. అయ్యబ్బా ఈ ట్రాఫిక్ ఏమో ట్రాఫికా, ఈ ట్రాఫిక్లో దగ్గర మళ్ళీ వేరే ప్లేస్ కూడా పోతుంది. మొత్తం జామ్ అయిపోయింది. గేట్లు అయితే అన్నీ ఏడ్చిండ్రు, 2 తెరవలేరు, తక్కువ హైట్ లేపినట్టుండ్రు. ఇక ట్రాఫిక్ ఉంది, ఆ బ్రిడ్జ్ మీద అయితే పోలేకపోయినా రిటర్న్ మళ్ళీ వెళ్తున్నా. ఇంకా మధ్యలో వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకున్నా, ఒకటి చూద్దాం. వాటర్ ఫాల్స్ వెళ్ళను ఏమవుతుంది, కిందికి ఆడవద్దు కానీ ఇంకా పైకి వెళ్ళి ఒక వీడియో తీసుకొని భయం జనాలు. ఏమన్నా ట్రాఫిక్ అబ్బాబ్బా. ఆడికి ఒక ప్లేస్కి పోయినా కానీ ఆ ప్లేస్లో నాకు ఆ ప్లేస్ నా క్యాష్ లేదు, ఆ సిగ్నల్స్ కూడా వస్తలేదు, ఫోన్ సిగ్నల్ వస్తలేదు. ఎవరైనా ఫోన్పే చేసి క్యాష్ తీసుకుందంటే ఆ ప్లేస్కి వెళ్ళలేదు. లేదా ఓ పర్లేదు, వెళ్ళిపోతుంది. అయితే ఆడ అన్న వాళ్ళు అడ్డం వచ్చిండ్రు, చెప్తుండ్రు క్లోజ్ చేసిర్రంట. క్లోజ్ చేసి ఇక డైరెక్ట్ ఇంటికని వెళ్దాం, ఏం చేస్తాం. లేవురా, నిజం లేవు, ఇస్తుంటే క్యాష్ లేదు. పిల్లలు చందా క్యాష్ లేదు, క్యాష్ ఉండింటే ఇస్తుంటే నా కెమెరాలో ఇంకా ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఇంకా నేను రిటర్న్ అయితే ఇంకా హైదరాబాద్కి బయలుదేరుతున్నా. ఇక 2 ప్లేసెస్ మిస్ అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాయి. ఇక మళ్ళీ నెక్స్ట్ టైం ఆ 2 ప్లేసెస్ అయితే మిస్ గాను. ఈసారి 2-3 ప్లేసెస్ మిస్ అయినా. గుడికి వెళ్ళలేదు, ఓన్లీ డ్యామ్ కాడికి ఒకటే పోయినా. అది బ్రిడ్జి డ్యామ్ ఒకటే నేను కూడా అదే అనుకున్నా, డ్యామ్ కాడికే గేట్లు ఓపెన్ చేసి చూద్దామని అనుకున్నా. దానికోసమే పోయినా, డ్యామ్ కోసమే చూసిన. కానీ వచ్చిన దారిలో ఈ వాటర్ ఫాల్స్ చూద్దాం అనుకున్నా, మిస్ అయిపోయినాయి. క్లోజ్ చేసిరంటే ఇక ఏం చేద్దాం అవ్వా. ఇంటికైతే రీచ్ అయినా. ఇంతకుముందు వచ్చి కొద్దిగా ఫుల్ టైర్డ్ అయిపోయింది, కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి వీడియో చేస్తున్నా. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. జర బైక్ రైడ్ ఇష్టం ఉన్న వాళ్ళకు షేర్ చేయండి వీడియోస్.